సారీ. పేరేంటి? తప్పుగా అనుకోకండి. మీ పేరు, మీరెవరు, ఏం చేస్తున్నారని నేను అడగను. అదేవిధంగా నేనెవరు, ఏం చేస్తున్నానని అడగండి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళ గురించి చాలా విన్నాను. అలా ఇలా మాట్లాడి మోసం చేసి నగలన్నీ పట్టుకెళ్ళిపోతారంట. కొన్నిసార్లు అయితే అమ్మాయిల్ని నమ్మించి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారంట. న్యూస్ పేపర్లలో, టీవీ ప్రోగ్రాం కథ కాదు నిజంలో అన్నిట్లో చదివాను, చూశాను. మీ గురించి చెప్పలేదు, మామూలుగా చెప్పాను. హలో ధనుష్, నేనే మాట్లాడుతున్నా. హెచ్ఆర్కి ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. వేరే ఏం లేదు, పొద్దునుంచి స్టమక్ అప్సెట్. అవును, 5-6 టైమ్స్ అయి ఉంటుంది. 1 అవర్ పర్మిషన్ అడుగుతావా? ఓకే, థ్యాంక్స్ రా. నేను ఒక ఫోన్ చేయాలి. ఇదిగోండి. వద్దు, పీసీఓలో చేసుకుంటాను. హలో అక్క, నేను అమృతను మాట్లాడుతున్నానక్క. అతన్ని కూడా తీసుకురావడం మంచిదైందక్క. అతను వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? లేదుకా, నువ్వు నీ పాటికి 7 స్టాపులని చెప్పావు. అది లిమిటెడ్ స్టాప్స్ అంట. 5 స్టాపుల్లోనే క్రాస్ రోడ్స్ వచ్చేసింది. అతను ఉండడం వల్ల కరెక్ట్ గా దిగాను. కానీ అక్క, అతన్ని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. అందుకే అతని గురించి నీకు వివరంగా చెప్తా అని ఫోన్ చేశాను. అతను మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, కరెక్ట్ హైట్, లెంతీ ఐబ్రోస్, ముక్కు సూటిగా ఉంది. నీలం రంగు ప్యాంటు, అది అక్కడక్కడ చినిగుంది. ఆ తర్వాత వైట్ షూలు. సరే, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. ఆపోజిట్ లోనే బస్ స్టాప్ ఉంది, రండి. లేదు అక్క, సబ్వే నుంచే వెళ్ళమంది. బస్సు వచ్చింది, పదండి. ఎక్కండి. ఇందులో ఏ బస్ ఎక్కాలి? 2 ఒకటేనండి, ఎక్కండి. ఆ బస్సే ఎల్ఎస్ఎస్ అది ఇదని కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఆ స్టాప్ వరకు. హలో, ఆటలుగా ఉందా? నాకు ఆఫీస్ టైం అయింది, బయలుదేరండి. అదే 1 అవర్ పర్మిషన్ అడిగారు కదా. వస్తే రామ్మా, లేకపోతే చేతి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ అండి. మీరు మా ఊరు వస్తే నేను మీకు హెల్ప్ చేస్తానండి. ప్లీజ్ అండి, సరే ప్లీజ్ అండి. మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటా. బస్సు అని చెప్తున్నాను కదా.
ఫోన్ పెట్టి డాడీ లైన్ లోకి వస్తున్నారు. ఫోన్ పెట్టి కొచ్చి డాడీ చెప్పరా. మా నాన్నతో మాట్లాడుతున్నాను. రేపా పబ్బకా? కార్లు అయితే ఓకే. చూస్తే అదే ఆలోచన. ఆపండి సార్, ఏమ్మా ఆపండి. ఏయ్, అయ్యో, లోపలే ఉన్నాడా? ఏంటి మీ అక్క మధ్యలో ఇలా దీపమని చెప్పిందా? లేదు, మీరు కూర్చున్న చోట చూశాను, కనపడలేదు. అదే నన్ను వదిలి దిగిపోయారేమోనన్న భయంతో. ఓ కింగ్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. చిల్లర ఇవ్వండి సార్. ఓ 5 రూపీస్ ఉన్నాయా? ఆ? ఓ 5 రూపాయలు ఉన్నాయా? ఆ, ఇవ్వండి. పోదాం రండి. తమ్ము కొడతారా? ఆ, మందు తాగుతాను. మరి ఇంకో తప్పు? ఇంకో తప్పంటే దొంగతనమా? ఆహా, హత్య చేయడమా? అంటే మీ ఊర్లో దొంగతనం చేయడం, హత్య చేయడం తప్పు కదా? ఆ? సంజిత్, నేను మాట్లాడుతున్నా. మీకు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. అందుకే ధనుష్తో చెప్పా. అవును సంజిత్, ఇంకా కాలు నొప్పి తగ్గలా. యా, అందుకే ఒక ఒక హాఫ్ డే లీవ్ కావాలి సంజిత్. ఓకే, థ్యాంక్ యూ సంజిత్. ఏంటి స్టమక్ పెయినా? లేదు, ముందు కడుపు నొప్పిని పర్మిషన్ అడిగారు, ఇప్పుడు కాలు నొప్పి అన్నారు. అయ్యో, ఛే. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, యూ కమ్ ఫర్ ఇంటర్వ్యూ. హలో, బ్యాగ్. ఓ, వచ్చేస్తాను. అది కాదమ్మా, ఒక అతను వచ్చి చెప్పి వెళ్ళాడు, అందుకే అడుగుతున్నా. కావాలంటే అతని క్యాబిన్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. ఒక బ్లూ కలర్ చినిగిన జీన్స్ వేసుకున్న అతను అతను అప్పుడే వెళ్ళిపోయాడే. అయితే నా బ్యాగ్ లో అతను మీతో వచ్చిన వాడే కదా. అడ్రస్ తెలీదు, అందుకని హెల్ప్ చేయడానికి వచ్చారు. ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి బ్యాగ్ పోగొట్టుకుని ఇలా అడుగుతున్నావేంటమ్మా? మనిషి డీసెంట్ గా ఉన్నాడు. ఇక్కడ దొంగలంతా డీసెంట్ గానే ఉంటారు. పా సినిమాల్లో చూపించినట్టు ఖర్చిఫ్ మొహం మీద ఘాట్లు ఉండవు. మేడం, అప్పారావు సార్ వస్తే చెప్పండి. ఈయన మీ హస్బెండా? అవును.
కానీ అందంగా లేడు కదూ. బాగున్నాడు, నాకు నచ్చాడు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నన్ను అందరు బాయ్స్ ఇలా అడుగుతున్నారు? అమ్మా, ఈ బాయ్స్ కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడమ్మా. రావే గయ్యాన్ని. ఎందుకమ్మా ఇలా నా పరువు తీస్తున్నావు? పడుకోబెట్టండి. కళ్ళు తెరిచి చూడండి సార్. ఎవరైనా నీళ్ళు తీసుకురండి. నమస్కారం. 108. మేడం సూర్యాపేట దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. సూర్యాపేట దగ్గర ఎక్కడ? మునగాల్లో మేడం. మునగాల్లోనా? ఏ వెహికల్? 2 బస్సులు, ఒకటి ప్రైవేట్ బస్సు, ఒకటి గవర్నమెంట్ బస్సు. ఎంతమందికి దెబ్బలు తగిలాయి? చాలా మంది దెబ్బలు తగిలాయి. హలో, ఎలా జరిగింది? సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటారు సార్. సగం మందికి పైగా చనిపోయి ఉంటారు. హైదరాబాద్ నుంచి వెళ్ళేది ప్రైవేట్ బస్సు, విజయవాడ నుంచి వచ్చేది గవర్నమెంట్ బస్సా? సరే, ఎంతమంది స్పాట్ అవుట్? ఓ 30-40 మంది స్పాట్ డెడ్ అయి ఉంటారు అనుకుంటాను సార్. 30-40 మందా? కాళీదాసు సార్. ప్రింటింగ్ ఆఫ్ చేయండి. హెడ్లైన్ న్యూస్ మార్చాలి. నీళ్ళు తాగండి సార్. భయపడకండి, మీకేం కాదు. సార్ అంబులెన్స్ ఫోన్ చేసాం, ఉంటుంది. సార్ సార్ ఎవరు సార్? తాగండి సార్. భయపడకండి. సార్ సార్ మిమ్మల్ని చెప్పండి సార్. మీకేం కాదు సార్. సార్ 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 మాట్లాడండి సార్. పోయింది సార్. కలగాలి కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? సరుకు రెడీగా ఉంది. 6 గంటలకు డెలివరీ ఇస్తాను, వచ్చి తీసుకోండి.
నమస్తేనా నమస్తే అయ్యా. ఏంటి కృష్ణ, ఈ రోజు నీళ్ళెవరు రెడ్ కలర్ డ్రెస్సా? అవునన్నా. చూడరా, దూరం నుంచే చూడు, దగ్గర నుండి చూస్తే నా పడంలాగా దెయ్యంలా ఉంటది. ఏం కృష్ణ ఈవేళ మంచి కలర్ఫుల్ గా ఉన్నావు. ఏంట్రా నీళ్ళెవరు బ్లాక్ అయ్యేవాళ్ళ? నీళ్ళెవరు ఎరుపు రంగా? అవునవును. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? ఇది పక్క స్ట్రీట్, వేరే ఫిగర్. తన్నులు తినకుండా ఉంటే చాలు. ఏంటి సుబ్బు, ఇంట్లోంచి వచ్చేటప్పుడే కాకి డ్రెస్ లో వస్తున్నావు? అవును, నా లవర్ పాలిటెక్నిక్ చదువుతోంది, తను ఈ రోజు కాకి డ్రెస్ అందుకే వేసుకున్నా. రేయ్, ఇదే పనిగా తిరుగుతున్నారా? అందుకే వయసులో ఉన్న కుర్రాళ్ళని పనులు పెట్టుకోకూడదు అనేది.